విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. విశ్వమణి బాబు గారు, Yes. అష్టదరిద్రుడు కూడా కోటేశ్వరుడు అవ్వాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ లో ఎలాంటి టెక్నిక్స్ పాటించాలి మీరు కొంచెం చెప్పగలుగుతారా? ఎస్ చెప్తానండి. ఓకే, దరిద్రుడని వాడు అనుకుంటున్నాడు, ఇతరులు అంటున్నారు వాడిని దరిద్రుడని. అంటే 10 మంది చెప్పి వాడిని దరిద్రుడు చేసి పారేసి, దేనికి పనికిరావరా నువ్వు దరిద్రుడు అష్టదరిద్రుడు కూడా అంటారు. అష్టదరిద్రుడు అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు పక్కన వాళ్ళంతా చెప్పి వాడు దరిద్రుడు చేసి పారేసి. అటువంటి వాడు కూడా కోటేశ్వరుడు అవ్వచ్చు. వాళ్ళు ఏం చెప్తారు దాని పక్కన బారే అంటే దరిద్రుడుగా అన్నాడు అంటే వాడు మైండ్ను యూజ్ చేయలేదని అర్థం. వాడు మైండ్ని వాడుకోలేదని అర్థం. ఇతరులు నన్ను అన్నారే, వాళ్ళు ఎలా చెప్పినారే, వాళ్ళు ఎలాగో తిట్టినారే, ఇలా ఆలోచిస్తే వెళ్తారు. అలాగైనా పోతూ ఉంటుంది. దాన్ని వదిలేయాలి మనం. నేను ఎలాగైనా ఎదగాలి, ఎలాగైనా ధనవంతులు అవ్వాలి. ఈ పదాన్ని పట్టుకోండి. ఈ పదాన్ని నేను ఎలాగైనా ధనవంతులైనందుకు విశ్వానికి కృతజ్ఞతలు, నాకు ఎలాగైనా డబ్బు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు, నేను ఎలాగైనా డబ్బు సంపాదించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు, డబ్బులకి కృతజ్ఞతలు, ఈ మాటలు పట్టుకోవాలి. హైదరాబాద్ ఫీడ్బ్యాక్లో ఒక రచయిత పాట రాసుకొచ్చి నాకు పాడాడు. విశ్వమణి బాబు చెప్పేది క్రమ పద్ధతులు ఏది చేసినా క్రమ పద్ధతితో పాటిస్తే ఖచ్చితంగా అది 100% నిజమవుతుంది, నిజమయ్యింది అని పాట రాసుకొచ్చాడు. నా తల్లిదండ్రులకి నాకు అందరినీ పోల్చి పాడాడు. ఎందుకు పాడాడంటే అతను పాటలు రాసేదంట రచయిత. రాసి నీలాంటి ఫ్రెండ్ నువ్వు తప్పుగా అనుకోవద్దు, నీలాంటి ఫ్రెండ్ తగిలాడు, ఒరే నువ్వు బాగానే రాస్తున్నావు, దీనిరా నాకు డైరెక్టర్ తెలుసు, ఆ ప్రొడ్యూసర్ తెలుసు, నేను తీసుకుపోయిస్తాను, దాన్ని చూపిస్తానని అన్నాడంట. చూపిస్తానని ఈయన తెలియకుండా అక్కడ ఇచ్చేసి డబ్బులు తీసుకునేది, ఆయన పేరు వేసుకునేది. నేను రాసినాను సార్, నేను రాసినాను. ఈయనకి ఎప్పుడన్నా ఇష్టపడినప్పుడు 1000-2000 ఇచ్చేది. పెట్టుకోరా ఇస్తామని ఉండారు, చెప్తామని ఉండారు అని సెట్నే పోయింది. ఒక రోజుకి తెలిసిపోయింది. ఈయన పేరు ఆడబోతుంది ఆడ, ఈయన పేరు లేదు గోయిందా. తెలుసుకున్నాడు. అప్పుడు నా వీడియోలు తగిలి నన్ను గురించి నిన్ను నమ్మరా, ఇతరులను నమ్మకని చెప్పగలిగి నమ్మినాడు. అవతల మాట్లాడినాడు. ఆయనకి ఎలా వచ్చింది డబ్బులు అన్ని చెప్తున్నాడు. ఏనండి ఎలా వచ్చింది, ఏం జరిగిందని కూడా చెప్పినాడు, ఏమేమి జరిగిందని కూడా చెప్పాడు. కొండమ్మ, ఆమె పేరు కొండమ్మ, కొండ కాదు కొండమ్మ, నెల్లూరు జిల్లా. కొండమ్మని చూసినా బాగుపడాడు. ఏమి చదువులే చందేలే, మేకలు మేపుకుంటాడు. ఎలా ఆవికి మాత్రం ఆ మాట మంత్రం అయిపోయింది, ప్రకృతి అనుసంధం అయిపోయింది. ఇంతకుముందు వీడియోలో చెప్పాను. ఆకాశాన్ని చూసి అరిచినారంటే ఎంత పెద్ద సీక్రెట్ అంటే అది మీకు తెలియదు, భయపడిపోతున్నారు జనాలు. ఆమె అక్కడ అరిచేది అదే, ఆకాశాన్ని చూసి అరవడం, చెప్పడం, ప్రకృతి థ్యాంక్స్ చెప్పడం, ప్రకృతి కూర్చొని ఆనందంగా మాట్లాడుకోవడం, చెట్ల కింద కూర్చొని మాట్లాడుకోవడం. మేకలు మేస్తూ ఉంటే ఏం చేస్తుంది, ఇంకా తెలుసుకొని ఉంటుంది. చెట్ల కింద కూర్చొని ఆనందంగా మాట్లాడుకోవడం, ఎనీ టైం డబ్బు పాట పాడుకోవడం, ఆనందంగా అయిపోయింది. మెరాకలు అయిపోయింది. డబ్బు వచ్చేసింది. భార్య భర్తలు అన్నీ, భర్త ఏనాడు అంట మాట, కొంగు తిరుగుతూ ఉన్నాడు, కొంగు చుట్టూ తిరుగుతున్నాడు అంట భర్త. కూతురు పాస్ అవ్వాలంటే పాస్ అయిపోతున్నది. ఏం చెప్తే జరిగిపోతున్నది సార్. నాకు వర్షం వస్తున్నది అంట, ఓని గాలి వర్షం, మేకలు మేపుతూ ఉంటే. ప్రకృతి అనుసంధానం అయితే ఎలా ఉంటుందంటే అసలు ప్రకృతి మాతను గురించి మీకు తెలియదండి, అది తెలుసుకున్న వాడికే తెలుస్తుంది. ఓని గాలి వనసం ఉన్నట్టుండి కమ్మేసింది, వస్తున్నదంట. గట్టిగా ఆకాశాన్ని చూసి, విశ్వమా నాకు అది తెలియదు, నేను విశ్వంతో కనెక్ట్ అయింది నిజమైతే, నువ్వు నాతో కనెక్ట్ అయింది నిజమైతే, ప్రకృతి మాత నేను నీతో అనుసంధానమైంది నిజమైతే, ఆ గాలి వాన నా మేకల దగ్గరికి రాకూడదు, వర్షం ఒక్కటి డ్రాప్ పడకూడదు, గాలి రాకూడదు, అట్నే వెళ్ళిపోవాలంటే అట్నే వెళ్ళిపోతున్నది. సైడ్కి వెళ్ళిపోయి ఇతరులు మేపుతున్నారు, వాళ్ళని ముంచేస్తున్నది. ఇటు లేదు, ఈమెకి ఒక్క సుఖపడలేదు, ఈ మేకలన్నీ మేస్తూనే ఉన్నాయి.